ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము రోమసుని రాక. నారదముని వెళ్లిన తర్వాత ధర్మరాజు దౌమ్యునితో అర్జునుడు దివ్యాస్త్రాలు సాధించటానికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. అర్జునుడు లేని కామ్యకవనం శోభించటం లేదు. మేమంతా అర్జునుని రాక కోసం నిరీక్షిస్తున్నామన్నాడు. దౌమ్యుడు, ధర్మరాజా, నీకు మేలు జరుగుతుంది. అర్జునుడు విజయుడే తిరిగి వస్తాడు. నారదుడు చెప్పినట్లు మనం తీర్థయాత్రలు చేద్దామన్నాడు. ఇంతలో రోమశ మహర్షి వచ్చి ధర్మరాజుతో, నేను ఇంద్రలోకం వెళ్ళినప్పుడు అక్కడ దేవేంద్రుని పూజలందుకుంటున్న అర్జునుని చూశాను. పరమశివుడు, దేవతలు అర్జునునికి దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జునుని విషయం నీకు చెప్పమని దేవేంద్రుడు నన్ను పంపించాడు. అలాగే నిన్ను తీర్థయాత్రలో చేయమని ఆదేశించాడు అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఆనందపడి అర్జునుని క్షేమవార్తకు దేవేంద్రుని తీర్థయాత్రలో చేయమని దేవేంద్రుడు ఆదేశించినందుకు ఆనందంగా ఉంది. నారద మహర్షి ఆదేశం కూడా అదే కాబట్టి నేనిప్పుడు తీర్థయాత్ర చేయాలనుకుంటున్నా అన్నాడు. ధర్మరాజు వెంటనే తీర్థయాత్రకు బయలుదేరాడు. విప్రులందరూ వెంట వస్తామనగా ధర్మరాజు అంగీకరించాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ధర్మరాజుతో, మనోబుద్ధి శౌచం, స్త్రీల నియమాలు ఆచరిస్తూ సన్మార్గంతో తీర్థాలు సేవించండి. నీ పూర్వులైన మహాభిషుడు, నాభగుడు, భారతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాందాత, సగరుడు, అష్టకుడు, రోమపాదుడు మొదలైన చక్రవర్తులు తీర్థయాత్రలు చేసి సుఖాలు పొందారు. వారి వలనే నువ్వు కూడా తీర్థయాత్రలు చేసి సుఖించు అని ఆశీర్వదించాడు. అప్పుడు ధర్మరాజు రోమసుని చూసి, మహర్షి, లోకంలో అధర్మపరులకు, దుర్జనులకు అభివృద్ధి కలుగుతుంది. ధర్మం ఆచరించే వారికి కష్టాలు ప్రాప్తిస్తున్నాయి ఎందుకు అని అడిగాడు. అప్పుడు రోమసుడు, అధర్మపరులకు అభ్యుదయము ఎల్లకాలం ఉండదు, త్వరలో నశిస్తుంది. రాక్షసులు అధర్మవర్తనులే నాశనమయ్యారు. దేవతలు ధర్మాచరణలే వృద్ధి పొందుతున్నారు. కౌరవులు వారి అధర్మవర్తనం వలన అచిరకాలంలో నశిస్తారు. అధర్మవర్తనం వలన గర్వం పుడుతుంది. గర్వం వలన అహంకారం పుడుతుంది. అహంకారం క్రోధానికి మూలము. క్రోధం వలన సిగ్గు విడుస్తుంది. అలాంటి వారిని లక్ష్మి వదిలి వెడుతుంది. మీరు ధర్మపరులు, మీకు జయం కలుగుతుంది అన్నాడు. ఆ తరువాత ధర్మరాజు తీర్థయాత్రకు బయలుదేరాడు. అన్ని తీర్థాలు సేవిస్తూ గయ చేరుకొని అక్కడి నుంచి అగస్తాశ్రమం చేరుకున్నాడు. అగస్తాశ్రమం చేరిన తర్వాత రోమసుడు అగస్త్యుని గురించి చెప్పసాగాడు. పూర్వము వాతాబి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులుండేవారు. వారిరువురు అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి అన్ని కోరికలు తీర్చే మంత్రం ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకు అలాంటి మంత్రం ఉపదేశించడానికి వీలుపడదని అతను చెప్పాడు. తరువాత వాతాపి తప్పుడైన వాతాపిని మేకగా మార్చి ఆ మేకను చంపి వండి బ్రాహ్మణుడికి వడ్డించాడు. బ్రాహ్మణుడు భుజించిన తర్వాత ఇల్వలుడు, వాతాబి బయటికి రా అన్నాడు. వెంటనే వాతాబి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఇలా అన్నదమ్ములు అతిథులుగా పిలిచి బ్రాహ్మణులను చంపుతూ వచ్చారు. ఒకరోజు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అగస్త్యుడు లేచీకురుటాకులను ఆధారం చేసుకుని వేలాడుతున్న తన పితరులను చూశాడు. వారితో, మీరెవరూ ఇలా ఎందుకు వేలాడుతున్నారు అని అడిగారు. అప్పుడు వారు, నువ్వు వివాహం చేసుకోకుండా సంతానహీనుడవయ్యావు. అందువలన మేము ఉత్తమగతులు లేక ఇలా అయ్యాము. నువ్వు వివాహం చేసుకుని సంతానం పొంది మాకు ఉత్తమగతులు ప్రసాదించు అన్నారు. అప్పుడు అగస్త్యుడు అలానే అన్నాడు. ఆ సమయంలో విదర్భరాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. అగస్త్యుడు తన తపోమహిమతో వారికి ఒక కూతురుని అనుగ్రహించాడు. ఆమె పేరు లోపాముద్ర. లోపాముద్రకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని విని అగస్త్యుడు లోపాముద్రను తనకిమ్మని అడిగాడు. అప్పుడు ఆ రాజు, నిరుపేద బ్రాహ్మణుడు నా కుమార్తె భర్త ఎలా అవుతాడు? నా కుమార్తె నారచీరలు ధరించవలసిందేనా అని పరితపించాడు. లోపాముద్ర తనను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేయమని కోరింది. ఆమె కోరిక మేరకు ఆమె తండ్రి అలాగే ఆమెను అగస్త్యునికిచ్చి వివాహం చేశాడు. ఆమె నారచీరలు ధరించి భర్త వెంట వెళ్ళింది. ఒకరోజు అగస్త్యుడు కోరికతో భార్యను చేరాడు. అప్పుడు లోపాముద్ర, సంతానం కోసం భార్యను కోరడం సహజము. నన్ను సర్వాలంకార భూషితను చేసి నన్ను కోరండి అంది. అప్పుడు అగస్త్యుడు, నా వద్ద ధనము, ఆభరణాలు లేవు. వాటి కొరకు తపశ్శక్తిని దారబోయటం వ్యర్థమనుకొని ధనం కొరకు శతర్వుడు అనే రాజు దగ్గరకు వెళ్ళాడు. శతర్వుడు తన వద్ద ధనం లేదని చెప్పాడు. ఆ తరువాత బృహదస్వని వద్దకు వెళ్ళి ధనం అడిగాడు. ఆ రాజు కూడా తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. తరువాత ముగ్గురు ధనం కొరకు త్రసదస్యుడి వద్దకు వెళ్లారు. అతడు కూడా ధనం లేదని చెప్పి, మునీంద్ర, ఇల్వలుడు ధనవంతుడు, అతనిని అడిగితే మీ కోరిక తీరుతుందని చెప్పారు. అప్పుడు అగస్త్యుడు ఇల్వలుడి దగ్గరకు వెళ్ళి ధనం అడిగాడు.
ఇల్వలుడు మామూలుగా వాతాపిని వండి వడ్డించాడు. ముందు అగస్త్యుని భుజించమని చెప్పాడు. ఈ విషయం గ్రహించిన రాజఋషులు మునీంద్ర, ఇల్వలుడు తన తమ్ముని మేకగా మార్చి వండి బ్రాహ్మణుడితే తినిపించి అతనిని బయటికి రమ్మంటాడు. అతని పొట్ట చీల్చుకొని బ్రాహ్మణుని చంపి బయటికి వస్తాడు కనుక మీరు భుజించవద్దు అన్నారు. అప్పుడు అగస్త్యుడు చిరునవ్వు నవ్వి భోజనం తినేశాడు. అగస్త్యుడు పొట్టను తడుముకొని తేంచాడు. అంతే, వాతాబి జీర్ణం అయ్యాడు. ఇల్వలుడు వాతాబి బయటికి రా అన్నాడు. కానీ అతను రాకపోవడంతో జీర్ణమయ్యాడని తెలుసుకొని భయపడి మీరు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. ఆ ధనంతో అగస్త్య మహర్షి లోపాముద్ర కోరికను తీర్చాడు. లోపాముద్రతో నీకు 10 మందితో సమానమైన 100 కొడుకులు కావాలా, లేక 100 సమానమైన 1 కొడుకు కావాలా అని అడిగాడు. 100 కొడుకులతో సమానమైన 1000 మంది కొడుకులు కావాలా, 1000 మందికి సమానమైన 1 కొడుకు కావాలా అని అడిగాడు. అందుకు లోపాముద్ర, నాకు 1000 మందితో సమానమైన బలవంతుడు బుద్ధిమంతుడు అయిన 1 కుమారుని ప్రసాదించండి అని కోరింది. లోపాముద్ర గర్భం దాల్చి తేజోవంతుడు గుణవంతుడు అయిన దృఢన్యుడు అనే కొడుకును కన్నది. ఆ విధంగా అగస్త్యుడు తన పితృదేవతలకు ఉత్తమగతులు కలిగించాడు.